బి నరేష్ 99 అనే ఛానల్కి స్వాగతం అండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది చూడండి, ఇక్కడ ఉన్న స్వామి ఈయన శ్రీ జడల రామలింగేశ్వర స్వామితో ఈయనకున్న అనుభవాలు ఆయనకు చాలా 80 ఏళ్ళ పైనే ఉంటుంది. ఆ స్వామివారి ప్రతిరోజు ఇక్కడ పూజిస్తూ ఉంటాడు. ఈ కోనేరు యొక్క ప్రత్యేకత, స్వామి పాదాల పూజలు ఎలా చేయాలి, మరి స్వామికి ఆయనకున్న అనుబంధం ఎలా ఉన్నాయో అన్ని ప్రతి ఒక్కొక్కటిగా ఆయన్ని అడిగి తెలుసుకుందాం. మరి ఎట్లా పూజించాలి ప్రతి ఒక్కటి ఆయన అనుభవం తెలుసుకుందాం రండి. అయ్యన్న అర్జుడు, చెప్పండి స్వామివారికి మీకున్న అనుభవం ఏంటో చెప్పండి. ఇక్కడ ఈ గుణం యొక్క ప్రత్యేకత ఏం చెప్పు నాకు. అట్లయితే గుణం స్వామి అయితే దేవుడు చెట్లు మంది పోతుందా అందరూ ఎవరు వస్తారు చెట్లు స్వామి పోతుంది యోగావళికేశ్వర పోతుంది. అందరికీ నమస్కారం తండ్రి. ఎవరికైనా బాగా చూసాను అంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చి స్నానం చేసి శివయ్య బాగా చేస్తారా? ఇవే బాగా చెబుతుంది. ఇవే బాగా చెబుతుంది. చెట్లు పోతాడు, మందులు పోతాడు, మాయ మందులు మాయ చెట్లు చెట్లు కూడా వస్తాడు ఆ దేవుడు. చెట్టు కూడా పోతుంది. ఇక్కడ స్నానం చేయడం వల్ల మనకు అనారోగ్య సమస్యలు పోతాయా? మరి అనారోగ్య సమస్యలు ఏ బాధలైనా తొలగిపోతుంది. ఏమైనా గాలి బీడలు సమస్య తొలగిపోతుంది. ఇప్పుడు పూజ ఎట్లా చేసుకోవాలి మరి? ఇక్కడ తడిపట్ట స్నానం అంటారు. తడిపట్ట స్నానం ఇప్పుడు ఎంత చేయాలంటే ఆయన చెప్తాడు సార్, అన్నీ ఆయన చెప్తాడు. ఆయనే స్వయంగా చెప్తాడు. అంటే ఇప్పుడు కళలోకి వస్తాడా లేకపోతే నీకు స్వయంగా కనపడి చెప్తాడా? ఎప్పుడైనా దేవుడు కళలో వచ్చిండా? వచ్చి నీకు దేవుడు ఏమన్నా కళలోకి వస్తే నీకు అనుభవం ఏంటంటే చెప్పు ఒకసారి. దాదా నాకు 6 నెలలు పూజ చేసిన. 6 నెలలు పూజ, 6 నెలల పూజ ఏం పూజ, కాళ్ళు పైకి తలకాయ కిందికి 6 నెలలు చేసిన. 6 నెలలు చేసినాక మళ్ళీ ఏం చెప్పిండు, మునేశ్వర దూరం అన్నాడు. మునేశ్వర దూరంలో 5 రోజుల కట్టెలు బత్తం అన్ని సమస్తం తీసుకొని వచ్చి బిడంగలు పడిపోయినా. పంచప్పుడేమో నేను నీరు పోయినా ఎంతైనా జలమేలకు వచ్చేసరికి ఎంతో అవుపాడు మాయమయ్యేది. అట్లా 5 రోజులు ఉండి 12 గంటలకు మళ్ళీ వెళ్ళిపోయినా. వచ్చిన జనం అంతా వచ్చి అరే చచ్చిపోయినా ఉండడు అని నా చుట్టూ కూర్చున్నాడు. అప్పుడు ఎందుకమ్మా నేను వస్తున్నామా, అయ్యే ఉండగా నేను వస్తానని అందరికి దండం పెట్టాను. శివయ్య ఉండగా చచ్చిపోతా అని అందరికి దండం పెట్టాను. దేవుడు నిన్ను బతికించిండు. ఇంకొకటి చెప్పండి. ఇక్కడ గుండం గురించి చెప్పండి కొంచెం. గుండం కాక వేరే గుండం, చిన్న గుండం ఉన్నది. చిన్న గుండం ఉండగా అది చూతుడికి అర్జెన్సీ. అయితే ఆ గుండం మేము స్నానం చేసి ఆ గుండం ఉంటే ఒక పాలి కోడే వచ్చి ఓ పాలు తన్నాడు. ఒక పాలు ఆయన స్వయంగా వచ్చి కండకు ఓపాలే కానీ స్వయంగా అంటే గుండ సాధన పడ్డా. దేవుడు శివైనా 3 మాటలు పడ్డా. అంటే రామలింగేశ్వర స్వామి కొంచెం చూడు, పైకి చూడు, కన్ను తెరిచి చూడు. 3 మాటలు పడ్డా. 3 మాటలు పడ్డాక అప్పుడు దేవుడే తన్నుతుందని దండం పెట్టి ఇక అంతవరకు దేవుని దండం పెట్టి అప్పుడు వెళ్ళిపోయినా. ఇప్పుడు అట్లా నీకు ఎన్నిసార్లు వచ్చిండు దేవుడు? 3 సార్లు చనిపోయిండు. 3 సార్లు వచ్చి అంటే దాని అర్థం ఏంది? చనిపోవడం కోడి మాత్రం ఓపాలు వచ్చిండు, 2 మాత్రం కోడి లేవాలి వచ్చిండు. ఒక పాలెం తన్నప్పుడేమో మనుషులకు అవపడే తంతే పడ్డట్టు అనిపించింది. తంతే అవపడినట్టు అనిపించింది. ఇప్పుడు నీకు పూజ చెప్తాడు కదా, పూజలు ఎట్లా చెప్పిండు మీకు? పూజలు నాకు ఏం పూజ చెప్పినా మునేశ్వర పూజ చెప్పిండు, కాళ్ళ పూజ చెప్పిండు. ఇక నాకు చిన్న పూజలు చెప్పలేదు స్వామి. అవి ఆకు పూజ అంటారు. ఆకు పూజ చెప్తారా? ఎన్నడూ చెప్పలే. పెద్ద పెద్ద చెప్పేది అప్పుడు చెప్పేది కానీ ఇప్పుడు నేనే పోయి వచ్చే తిరిగేది. దాదాపు నీకు ఇప్పుడు ఎన్ని సంవత్సరాల అనుబంధం ఉంది స్వామితోటి? 50 ఏళ్ళ కింద. 50 ఏళ్ళ కంది. 50 ఏళ్ళ సంది నువ్వు మంచిగా అయినావా? మరి మంచిగా అయి తోలి మళ్ళీ వచ్చినాక మళ్ళీ మసి మళ్ళీ అడ్డం కలిగి మళ్ళీ పట్టుకొచ్చిండు. దేవుడే పట్టుకొచ్చిండు. అది అడ్డం వస్తే దాన్ని వచ్చి మా ఇంటికి వచ్చి బిల్లిని పెట్టుకొని కూర్చున్నాడు. ఆయన ఇద్దరు వచ్చిండ్రు. ఇద్దరు వచ్చి నేను ఎదురుపోతున్నా, నీ శక్తి అనేమో పైకి లేపకపోయింది. ఆంజనేయ స్వామి శంకరుడే కూర్చున్నాడు. నేను తెల్లారి లేచి వచ్చినాం. మంచిగా అయినావు. తక్కువ చేసిండు. ఇంకా కొంచెం ఉన్నది. అంటే ఏం పట్టింది నీకు? మైసమ్మనా? మైసమ్మ పడితే శివయ్య నేను రక్షించి మంచిగా చేసిండు. ఇప్పుడు మళ్ళా పట్టుకొచ్చిండు ఇక్కడికి. అంటే ఇంకా ఉన్నదని తీసుకొచ్చిండు. సరే, నీకున్న అనుభవం చెప్పినందుకు చాలా సంతోషం అండి. ఈ స్వామివారికి అందరూ వచ్చి దర్శించుకొని
దాదాపు 80 ఏండ్ల పైనే ఉంటాయి ఈయనకి, ఈ స్వామికి. ఈయన ప్రతిరోజు ఆ రామలింగేశ్వర స్వామిని పూజిస్తూ, స్వామివారిని స్మరణ చేస్తూ, జపం చేస్తూ, చూడండి ఎంత చక్కగా ఆయన ప్రదక్షిణ చేస్తూ ఆ స్వామివారిని మొక్కుతున్నాడో చూడండి. ఈ వయసులో కూడా ఆయనకున్న భక్తి, ఆయనకున్న భగవంతుని మీద నమ్మకం, ఇతన్ని చూసి మనం తప్పకుండా నేర్చుకోవాలి. ఇదే గోగర్భం. ఈ గోగర్భంలో నీళ్ళు తాగడం వల్ల మన ఆరోగ్యాలు మంచిగా అవుతాయి. ఇది కోనేరు, స్వామివారి యొక్క పవిత్రమైన కోనేరు. ఇక్కడ చిన్న గుండం లెక్క ఉండేది మొదట్లో, దీన్ని పెద్ద గుండంగా చేశారు. ఆ పైన 3 గుండ్ల స్వామి, మధ్యలో గర్భగుడి, రామలింగేశ్వర జడ రామలింగేశ్వర స్వామి పరశురాముడు ప్రతిష్ఠించిన లింగం, పైన 3 గుండ్ల పైన శ్రీ జడ రామలింగేశ్వర స్వామి ముద్దలింగమై నిలిచి ఉన్నాడు. ఈ స్వామిని ప్రతి ఒక్కరు దర్శించుకోవడం వల్ల మన కోరికలన్నీ తీరుతాయి, అనారోగ్య సమస్యలు తీరుతాయి. మీరు కూడా ఇక్కడ చెరుగట్టు రామలింగేశ్వర స్వామి దగ్గరికి వచ్చి దర్శించుకోండి. ఈ కోనేరులో స్నానం చేయండి. స్నానం చేసి స్వామివారిని దర్శించుకొని పాద పూజలు చేసుకోండి. స్వామిని దర్శించుకొని మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఓం నమో భగవతే రామలింగాయ. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓం నమః శివాయ.